చీమ బుద్ధి కథ. ఒక అడవిలో చిన్న చీమల కాలనీ ఉండేది. ఆ కాలనీలో చిమ్ము అనే ఒక చురుకైన చీమ ఉండేది. చిమ్ము చాలా శ్రద్ధగా పనిచేసేది. వేసవిలో అన్నీ జాగ్రత్తగా కూడబెట్టేది. అలాగే అదే కాలనీలో చిట్టి అనే ఇంకొక చీమ ఉండేది. చిట్టికి పనిచేసే వాటిలో ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు పనిచేయాలి, భవిష్యత్తు ఆలోచించడం ఎందుకు అని అనుకుంటూ ఆటలాడుతూ రోజులు గడిపేది. చిమ్ము బాగా పనిచేసి చాలా తినుబండారాన్ని వేసవిలో కూడబెట్టింది. శీతాకాలం వచ్చినప్పుడు చిమ్ము తన గుడిసెలో ఆహారం తినుతూ సుఖంగా ఉండిపోయింది. కాని చిట్టికి తినేందుకు ఏమీ లేక చిమ్ము దగ్గరకు వచ్చింది. చిమ్ము చిట్టిని చూసి చెప్పింది, పనిచేసినవాళ్లకు పండుగలే, పరవశంగా బ్రతుకుతారు. నీలాంటి వాళ్లు ఆకలితో బాధపడతారు. అంతేకాదు, చిమ్ము చిట్టికి కొంత ఆహారం ఇచ్చింది, కాని చెబుతూ చెప్పింది, ఇదే చివరిసారి. వచ్చే వేసవిలో నువ్వు కూడా కష్టపడాలి. నీతి: ఈరోజు చేసే పని రేపటి భద్రతకు తోడ్పడుతుంది. తలపాగా మరియు ముషికం తెలుగు కథ. ఒకప్పుడు ఒక అడవిలో ఒక తురాగం హేర్ ఉండేది. అది చాలా వేగంగా పరుగెత్తేది. ఒక తాబేలు నెమ్మదిగా నడిచేదని చూసి తురాగం అతడిని ఎప్పుడూ హేళనించేది. ఒకరోజు తాబేలు కోపంతో తురాగాన్ని పందెం వేయమని సవాల్ చేశాడు. తురాగం నవ్వుతూ అంగీకరించాడు. పందెం మొదలైంది. తురాగం చాలా వేగంగా పరుగెత్తి ముందుకు పోయింది. మధ్యలో అతడికి నిద్ర వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. తాబేలు నెమ్మదిగా కాని అచంచలంగా నడిచిపోతూ నిద్రపోతున్న తురాగాన్ని దాటి చివరికి గమ్యస్థానానికి చేరాడు. తురాగం నిద్రలేచి పరుగెత్తినప్పటికీ ఆలస్యమైంది. తాబేలు ఇప్పటికే గెలిచిపోయాడు. నెపం: నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగితే విజయాన్ని పొందవచ్చు. ఒక చిన్న ఊరిలో ఒక అందమైన చిలుక ఉండేది. ఆ చిలుక పేరు చెర్రీ. చెర్రీకి ఆకుపచ్చ రెక్కలు, తెలివైన కన్నులు ఉండేవి. చెర్రీ చాలా మాటలాడే చిలుక. రోజూ ఉదయం చెర్రీ శుభోదయం అంటూ చెబుతూ ఇంటింటి మీదకి ఎగిరి ఉండేది. ఒకరోజు చెర్రీ దగ్గరే ఒక చిన్న నెమలి రాలింది. పేరు నితి. నెమలి చిన్నది అయినా చాలా చలాకీగా ఉండేది. మొదట ఇద్దరూ పరస్పరం అనుమానంతో ఉండినా తర్వాత పక్కనే చెట్టుమీద కూర్చుంటూ కాసేపు మాటలు చెప్పుకుంటూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ఊర్లోకి వేటగాడు వచ్చాడు. అతడు పక్షులను పట్టుకొని అమ్మేస్తూ ఉండేవాడు. అతడు చెర్రీని పంజరంలో పెట్టేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కాని నితి ఆ విషయాన్ని గమనించింది. వెంటనే అడవిలోని ఇతర పక్షులకు తెలియజేసి కాకి, గువ్వ, కొంగ, పావురం అందరూ కలిసి ఒక పథకం రచించారు. వాళ్లందరూ కలిసి వేటగాడి దగ్గరకు వచ్చారు. కొంతమంది అతని చుట్టూ గెరగెరలాడగా మరికొంతమంది అతని సామాను కింద వేసి చెర్రీని విడిపించారు. చివరకు వేటగాడు భయపడి పారిపోయాడు. చెర్రీ తిరిగి తన చెట్టుకి వచ్చి నితిని ముద్దాడింది. స్నేహం అంటే నీవే అని చెప్పింది. అందరూ కలిసి నాట్యం చేశారు, పాడారు. అప్పటినుంచి అందరు పక్షులు కలిసిమెలిసి జీవించసాగారు.